ఇవాళ షిరిడి సాయి మీద ఎవరైనా దాడి చేస్తున్నారు అంటే ఇవాళ ఈ ఒక్కడు కాదు కదండి చేసేది. యూట్యూబర్ 10 మంది 2014 నుంచి చూస్తున్నాం, రకరకాల ధోరణిలో కామెంట్ చేసేవాడు. వెనక్కి తవ్వి చూస్తే వాడు RSSని పొగుడుతాడు, బీజేపీని పొగుడుతాడు. ఎందుకు ఇలా జరుగుతుంది అంట. వాడిని ఎవరైనా ISI వాళ్ళు పంపించారా? వాడు ఏమైనా దేశ వ్యతిరేక ఏజెంటా? ఇదొక్కటి కాదు, గాంధీని తిట్టేవాడు అదే. లేకపోతే గాంధీ యొక్క పుట్టుక ఆయన వంశం సరైంది కాదు, నెహ్రూ గారు ముస్లింకి పుట్టాడు, ఇది కూడా విమర్శలేనా? ఇది కూడా పుస్తకాలేనా? ఇది కూడా ఆర్గ్యుమెంట్స్ అయినా అని చెప్పే నీచమైనటువంటి బిలో ది బెల్ట్ ఆర్గ్యుమెంట్స్ అన్ని టీవీల ముందు చెప్తున్నటువంటి మేధావుల తలల్లో ఏముందంటే సంఘ పరివార పట్ల ప్రేమ ఉంది, నిన్ను ప్రేమించేవాడు, నిన్ను భజన చేసేవాడు, మోడీకి మద్దతు ఇచ్చేవాడు, లేకపోతే సంఘ పరివార గొప్పది RS ఈవెన్ కూడా పెద్ద మనిషి కూడా ఇదైన భాగవత్ గారు సాయిబాబా దగ్గరికి వచ్చేసరికి వల్గర్ మాటలన్నీ వస్తాయి. భాగవత్ గారి దగ్గర వస్తే అది విమర్శిస్తూ ఆయన విభేదిస్తూ కూడా పరమ పూజ్యులైనటువంటి భాగవత్ గారు వారి ముందు నేనెంత, ఇది నిన్ను గౌరవించేటువంటి వాడు, నిన్ను ప్రేమించేవాడు, నీ కొడుకు, నీ కార్యకర్తలు, నీ వల్ల ప్రేరణ పొందేటువంటి ఇలా ఎందుకు తయారవుతారు? ఎంతమంది తయారవుతారు? ఇలాగా 100 సంవత్సరాల చరిత్రలో ఇలాంటి వాళ్ళు తయారయ్యారు కదా. వీళ్లే కదా రకరకాల పనులు చేస్తున్నది. ఇప్పుడు గౌరీ లంకేష్ హత్యను, కలబుర్గి హత్య ఎవరు చేశారు? అక్కలక్కని ఇంటి మీద దాడి చేసి ఎవరు చంపేశారు? పన్సారని ఎవరు చంపేశారు? మేము అడుగుతుంటే కలబుర్గిని ఎవరు చంపేశారు? ఇప్పుడు వీళ్ళని చంపేసిన వాళ్ళని కాంగ్రెస్ ప్రొడ్యూస్ చేసిందా? కమ్యూనిస్టులు ప్రొడ్యూస్ చేశారు? పీపుల్స్ వాళ్ళు పంపించారు? మావోయిస్టులు పంపించారా? లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు పంపించారా? వాళ్ళందరి యొక్క వేళ్ళు మీ దగ్గర తగులు. మీరు మాత్రం పైకి ఎప్పుడన్నా మాకు హత్యలతో సంబంధం, మాకు సంబంధం లేదు, మాకే సంబంధం, నువ్వు ప్రూవ్ చేయ కావాలి. నిజాయితీతో కూడినటువంటి ప్రకటన కాదా అనేది నేను ఏమంటానంటే, సాయిబాబా వ్యతిరేకమైనటువంటి ఐడియాలజీ ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళకి సంఘ పరివారంతో ఉన్నటువంటి లింక్ స్పష్టం. నేను సంఖ్యలు వచ్చాను ఆయన చెప్పాడు. నేను అడుగుతున్న సంఖ్యలు వస్తున్న వాళ్ళు ఇలా ఎందుకు మాట్లాడుతారండి? మీకు అర్థం కావట్లేదు. మీరు దీన్ని రిలీఫ్ గా చూసుకుంటాను. నేనేమనుకుంటానంటే, వేటగాడు వేటకు వెళ్ళేటప్పుడు కుక్కలు వదిలిపెడతాడు. ఆ వేటకి బలయ్యేటువంటి జంతువుల్ని కుక్కలు వీడి దగ్గర తరుగు వస్తాయి అట్నుంచి. అప్పుడు వాటిని బాణం కొట్టే నేను చంపేస్తాడు. ఇది ఒక టెక్నిక్. ఇది ఇప్పుడు వీళ్ళందరినీ సంఘ దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం రావడం, సంఘ అభయహస్తం ఇచ్చి భాగవత్ గారు లేదంటే ఆయన మంచివాడే అని చెప్పడం. భాగవత్ గారు పరమ భాగవతోత్తముడు, RSS మతాన్ని రక్షిస్తుంది, దేశాన్ని రక్షిస్తుంది అని పొలకించడం జరుగుతోంది. నేను దాంతో క్యారీ కావడానికి రెడీగా. ఎందుకంటే నిజంగా భాగవత్ గారికి నిజాయితీ ఉంటే ఆత్మవిమర్శ చేసుకునే RSS ఎందుకు మన దగ్గర నుంచి ఈ దరిద్రవంతం ఎందుకు వస్తుంది? ఈ విద్వేషపు హింస ప్రకటనలు ఎందుకు వస్తున్నాయి? మన ప్రమేయం ఎందుకు ఉంటుంది? పటేల్ ఎందుకు అలా ఉన్నాడు అనేది ఒక సెషన్ పెట్టుకుని ఆలోచించుకుని దయవుంచి వాళ్ళ సిద్ధాంతాన్ని సమూలంగా ప్రక్షాళన చేసుకోండి. హిందూ రాష్ట్రం అంటే గిలగిలగిలగిల కొట్టుకున్నారు. హిందూ రాష్ట్రాన్ని విమర్శిస్తామని. హిందూ రాష్ట్రం విమర్శించకపోతే ఏం చేయమంటావు? హిందూ రాష్ట్రం ఏమిటో గోల్వాల్కర్ చెప్పండి, నువ్వు చదువుకోలేదు, మేము చదువుకున్నాం. హిందూ రాష్ట్రం అంటే సావర్కర్ చెప్పండి, మేము వ్యతిరేకిస్తాం దాన్ని. హిందువులకు మాత్రమే హక్కు ఉండాలి, ఈ భారతదేశం వాళ్ళకి మాత్రమే మాతృభూమి అంటే మేము అంగీకరించే సమస్య లేదండి. ఇప్పుడు హిందూ రాష్ట్రం అంటే అర్థం హిందువుల రాజ్యం, హిందువుల మతోన్మాద రాజ్యం అని. హిందువుల రాజ్యం వద్దు, ముస్లింల రాజ్యం వద్దు, క్రైస్తవుల రాజ్యం వద్దు, ఎవరి రాజ్యం వద్దు, లౌకిక రాజ్యం కావాలి, అందరికీ సమానంగా ఉండేటువంటి పద్ధతి కావాలి. ఈ దేశంలో 140 కోట్ల మందిలో ఇప్పటికి కూడా 14% మంది ముస్లింస్ ఉన్నారు, ఇంకో 3-4% మంది క్రైస్తవులు ఉన్నారు, ఆఫ్ ది రికార్డ్ ఎక్కువ ఉంటారు. అది కాకుండా బౌద్ధులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, పార్సీలు ఉన్నారు. వీళ్ళందరినీ తొక్కేస్తాను అని చెప్తే ఇన్ని కోట్ల మందిని, అటు ఇటుగా చెప్పాలంటే 20 కోట్ల మంది మైనార్టీలు తేలుతారు. 20 కోట్ల మంది ప్రజానీకం అంటే యూరోప్ లో చాలా కంట్రీస్ యొక్క జనాభా కంటే ఎక్కువ. అంతమంది ప్రజానీకానికి మిగతా ప్రజానీకానికి గొడవ పెట్టేటువంటి, విద్వేషం రేపి వాళ్ళని వీళ్ళని నిత్యం తగాదాలు పెట్టే సిద్ధాంతం దేశానికి ఉపకారం చేస్తుందా? దేశం యొక్క సమగ్రతకు మనకి వస్తుందా? దేశ ప్రజల ఐక్యతకు మనకి వస్తుందా? సాయిబాబా గారి యొక్క శ్రద్ధ సబూరి, సాయిబాబా గారి యొక్క సబ్కా మాలికకి మనకి వస్తాయి. మీరు చెప్పండి, ఇది అనుకూలంగా ఉందా? సాయిబాబా గారి సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉందా? మైనార్టీలు గ్యాస్ ఛాంబర్లు పంపిస్తాం, మైనార్టీలు చచ్చిపోయి, ముస్లిం జావో పాకిస్తాన్, పాకిస్తాన్ या కబ్రస్థాన్ నినాదాన్ని ఎవరు తయారు చేశారండి? ఎవరు తయారు చేశారు? ఎందుకు తయారు చేశారు? నేను అడుగుతున్నా. ఏమన్నా వస్తే నువ్వు పాకిస్తాన్ వెళ్ళని ఎవరి మీద దాడి చేస్తున్నారు? ఇవాళ హిందూ మతంలో ఉన్నటువంటి శ్రేణుల మీద షిరిడి సాయిబాబా యొక్క చిత్రపటం అనేది ఇవాళ హిందువుల్లో 100కి 90 మంది ఇళ్లలో ఉంటుంది. అంతమంది భక్తులు ఉన్నారు. ఇవాళ షిరిడి సాయిబాబాని తిట్టడం, లేకపోతే బ్రహ్మకుమారిని తిట్టడం, శ్రీపాద శ్రీవల్లభుని తిట్టడం, లేకపోతే రేపొద్దున ఆదిశంకరుని తిట్టడం. ఆర్య సమాజ్ కంట హిందూ మతాన్ని కాపాడిన ఎవడన్నా ఉన్నాడా? దయానంద సరస్వతి కంటే సమతా భావాన్ని గురించి కొట్లాడిన వాడు ఎవడన్నా ఉన్నాడా? అందుకని నేను రాశాను ఆయన గురించి 2000 సంవత్సరం కేసులు ఎదుర్కొన్నాను. నేను పదే రాశాను. నేను అటువంటి ఆర్య సమాజం మీద విమర్శలు చేసేవాళ్ళు. వీళ్ళు హిందూ పైగా చేస్తే ఉందా అని విమర్శ అంటే చాలా వల్గర్ భాషలో చేసేటువంటిది. మళ్ళీ వీళ్ళ అభిమానం, వీళ్ళ హృదయంలో ఉన్నది రాముడి హనుమంతుడి హృదయంలో రాముడు ఉన్నట్టుగా వీళ్ళందరి హృదయంలో సంఘ పరివారం, సంఘం ఉంది. RSS కూడా చెప్తున్న విషయాన్ని ద్వేషించి రాజుగారు గొప్పడడం సహజం కాదు. అని చేత యజమాని దగ్గర ప్రాబ్లం ఉంది. భాగవత్ గారి కనుక నిజాయితీ ఉంటే దయ ఉంచి మీ సిద్ధాంతాన్ని ప్రక్షాళన చేసుకోండి అని చెప్తున్నాను. నేను భక్తులకు చెప్తున్నాను, ప్రజలకు చెప్తున్నాను. అయ్యా, మీరు దోమల మీద దోమలు కుడుతున్నారని బాధపడుతున్నారు, కానీ మురికి ఉంటుంది ప్రాబ్లం. మురికి గుంటను అలాగే ఉంచి దోమల్ని కొట్టుకుంటూ కూర్చుంటే లాభం లేదు. మురికి గుంట మూసేయాలి, మురికి గుంటను ప్రక్షాళన చేయాలి, దాన్ని మంచినీటి సరస్సుగా మార్చాలి, మరి ఏదైనా చేయాలి. అలా కాకుండా మురికి ఉంటున్నంతకాలం కొత్త దోమలు వస్తుంటాయి. నువ్వు వీటితో కొట్లాడతావు, ఇంకో దోమలు వస్తాయి. ప్రతి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి వేవ్ వస్తుంది. ఎవడో విమర్శిస్తుంటాడు, ఒకసారి విగ్రహం తీసి బయటపడేస్తాడు, నువ్వు కంగారు పడిపోతావు. ఆ తర్వాత భాగవతం మరి ఎక్కడ వచ్చి చాలా తప్పు అంటాడు, అబ్బా దేవుడు అనుకుంటాడు. మళ్ళీ కొంతకాలం జరుగుతుంది. పదే ఎందుకు జరుగుతున్నాయి? ఎవరున్నారు దీని వెనకాల? దీన్ని తలుచుకుంటే ఆపలేరా?
కొంతమంది అటు కొంతమంది ఇటు ఎందుకు మాట్లాడతారు?